audio jungle. మీరు చూస్తే కర్ణాటకలో మీరు చూడండి, కర్ణాటకకు తమిళనాడుకు కావేరీ జలాల విషయంలో ఒక పంచాయతీ ఒక వివాదం ఏర్పడ్డప్పుడు కర్ణాటకలోని అన్ని రాజకీయ పక్షాలు ఒకటైనాయి. అక్కడుండే బీజేపీ, జేడీఎస్, కాంగ్రెస్ కావేరీ నీళ్లు కర్ణాటకకు రావాలే అని వాళ్ళందరూ ఒకటైనారు. తమిళనాడులో ఉండే అన్నా డిఎంకే, డిఎంకే, ఎండిఎంకే, పిఎంకే అన్ని పార్టీలు అక్కడ కూడా ఒకటైనాయి. మా నీళ్లు మాకు కావాలని కొట్లాడినారు. కానీ తెలంగాణలో అదేం దరిద్రమో, మనకుండే భావ దారిద్రపు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ వల్ల మన నీళ్లు మనం సద్వినియోగం చేసుకుందామంటే 186 కేసులు, ఒకటి కాదు రెండు కాదు, సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ బీడు భూములను పచ్చగా చేసే కేసీఆర్ గారి ప్రయత్నానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొట్టే విధంగా ఒకటి కాదు రెండు కాదు 186 కేసులు వేసినారు. కేసులు వేయడం తప్పు కాదు. ఇక్కడ ఉండే మా న్యాయవాద మిత్రులు రోజు 100 కేసులు కొట్లాడుతూ ఉంటారు. కేసులు తప్పు కాదు. కానీ ఎట్లాంటి కేసులు? చనిపోయిన వాళ్ళ వేలిముద్రలు, చనిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా దొంగ వేలిముద్రలు వేసి వాళ్ళ పేర్ల మీద కూడా కేసులు వేసినారు నీళ్లు రాకుండా. అట్లాంటి పరిస్థితుల్లో ఇంకో 6 నెలలు 9 నెలల్లో ఎలక్షన్ ఉందనగా కాంగ్రెస్ పార్టీ యొక్క అసహనం, కాంగ్రెస్ పార్టీ యొక్క వికృత వైఖరి, వాళ్ళ అసహనం ఎంత తీవ్రంగా తయారైందంటే కేసీఆర్ గారిని అయితే రోజు తిడతారు, మీరు చూస్తున్నారు టీవీలో ఇష్టం వచ్చినట్టు తిడతారు. ఇంకా కేసీఆర్ గారి కుటుంబ సభ్యులుగా మేము ఆందోళనలో ఉద్యమంలో పాల్గొన్నాం. ఈరోజు ప్రజలు గెలిపిస్తే మీ ముందు ప్రజాప్రతినిధులుగా మీ ముందు ఉన్నాం. కానీ మమ్మల్ని కూడా తిడుతున్నారు. కొన్ని మమ్మల్ని తిట్టినా పర్లేదు, కానీ ఆఖరికి మా ఇంట్లో ఉండే చిన్నపిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదు. నా కొడుకుని, ఆఖరికి మా ఇంట్లో ఉండే చిన్నపిల్లల్ని కూడా విపరీతమైన తిట్లు, నోటికి ఎంత వస్తే అంత ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే, ఈ అసహనము పరాకాష్ఠకు చేరి, ఈ ద్వేషము పరాకాష్ఠకు చేరి ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇంకా ఆరాటం పెరిగిపోయి ఇంకా వికృతంగా తయారవుతుంది. అందుకే ఈరోజు తూకిత్తా అంటే మైకిత్తా ఈ పంచాయతీలను ఎందుకు, ప్రజల దగ్గరికే పోదాం, ఎవరి వైఖరి కరెక్టు, ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని సవ్యంగా నడిపించగలుగుతారో ప్రజలనే తీర్పిమ్మందమని చెప్పేసి ఈరోజు మనం 9 నెలల ముందే శాసనసభను రద్దు చేసుకుని ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం. సాధారణంగా అధికార పార్టీలు పదవులను వదులుకో, 9 నెలల ముందు మంత్రి పదవులు, శాసనసభ్యత్వాలు వదులుకోవాలంటే భయపడతారు, మళ్ళీ వస్తుందో రాదో అని. కానీ చాలా విచిత్రం ఏమంటే తెలంగాణలో భిన్నమైన పరిస్థితి. అధికార పార్టీ ఏమో మేము ముందస్తుకైనా సిద్ధమని చెప్పి మా శాసనసభ్యులు, మంత్రులు, ప్రజలు అందరూ ఓకే అన్నారు. ప్రతిపక్షం మాత్రం ఎప్పుడెప్పుడు అధికార పార్టీని దించేయాలా అని చూడాల్సిన ప్రతిపక్షం మాత్రం ఈరోజు వణికి చస్తా ఉంది. ఎందుకు అప్పుడే ఎన్నికలు, ఇంకో 6 నెలల తర్వాత పెట్టండి, 9 నెలల తర్వాత పెట్టండి, ఓటర్ లిస్టు సరిగ్గా లేదు అని చెప్పి ఈరోజు కుంటి సాకులు వెతుకుతూ, ఓటమి తెలుసు, ఓటమి తప్పదని తెలుసు కాబట్టి కుంటి సాకులు వెతుకుతూ అస్త్ర సన్యాసం చేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. నిన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు వచ్చినారు. వారు అడుగుతారు, 9 నెలల ముందే రద్దు చేసి ప్రజల మీద అదనపు భారం మోపలేదా అని చెప్పి అమిత్ షా గారు అడుగుతున్నారు. అమిత్ షా గారికి కొన్ని గుర్తుండేటట్టున్నాయి, కొన్ని గుర్తుండేటట్టు లేవు. మతిమరుపు చాలా సెలెక్టివ్గా ఉన్నట్టుంది ఆయనకి. ఒక్కసారి వారికి నేను చరిత్ర గుర్తు చేస్తా ఉన్నా. 2002వ సంవత్సరంలో ఈరోజు భారత ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా 9 నెలల ముందే ఎన్నికలకు పోలేదా? ఆయన చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పు అవుతుందా? 2002లో మోడీ గారు, 2004లో వాజ్పేయి గారు పోలేదా అన్నాడు ఎన్నికలకు ముందస్తుగా? మరి ఈరోజు కేసీఆర్ గారు చేస్తేనేమో తప్పు, బీజేపీ చేస్తే ఒప్పు అవుతుందా? ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా అమిత్ షా గారిని. నేను చాలా మాట్లాడినాడు ఆయన. మేము 2,30,00,000 ఇచ్చాం, అదేదో ఆయన ఇంటి వెనకాల ఉన్న పొలం అమ్మి ఆ సొమ్మేదో మనకి ఇచ్చినట్టు, ఆయన సొంత పైసలు ఏదో ఇచ్చినట్టు, బీజేపీ పార్టీ నిధులకెళ్ళి తీసి ఇచ్చినట్టు. అయ్యా మీరు ఈరోజు కాదు చెప్పడం, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పినారు, రాష్ట్రాలు లేనిది కేంద్రం ఎక్కడిది, రాష్ట్రంలో ఉండే ప్రజలు పన్నులు కట్టకపోతే కేంద్రానికి ప్రత్యేకమైన పైసలు ఏమైనా ఆకాశంలోకి వస్తున్నాయా?
తెలంగాణ రాష్ట్రం గడిచిన 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వృద్ధి రేటులో భారతదేశంలోని మిగతా 28 రాష్ట్రాలు అబ్బురపడి చూసే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 17.17% పెరుగుతూ ఉంది. మేం కట్టిన పన్నులతోనే ఈరోజు రాష్ట్రాలు కట్టిన పన్నుతోనే కేంద్రం తప్ప, లేకపోతే కేంద్రం మిథ్య. మీరేదో ఊహించుకుంటున్నారు, మేమేదో ఇచ్చేవాళ్ళం, మీరేదో తీసుకునేవాళ్ళం. మీరు మాకు అప్పనంగా ఇచ్చింది ఏమీ లేదు, అదనంగా ఇచ్చింది కూడా ఏం లేదు. నిజంగా చెప్పాలంటే బీజేపీ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని మోసం చేసిన భారతీయ జూటా పార్టీ బీజేపీ అనే మాట గట్టిగా చెప్పక తప్పదు. ఒక మాటకొస్తే ఆ మాటకొస్తే ఒక తెలుగు రాష్ట్రం కాదు, తెలంగాణనే కాదు, ఇక్కడ బయ్యారం ఉక్కు కర్మాగారం అన్నారు, ఇవ్వలేదు. ఐటీఐఆర్ అన్నారు, మొండి చేయి చూపెట్టినారు. హైకోర్టును విభజిస్తామన్నారు, మొండి చేయి చూపెట్టారు. చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. అటు ఆంధ్ర ప్రజల్ని ఇటు తెలంగాణ ప్రజల్ని దగా చేసి మాటలు మాత్రమే చెప్పిన భారతీయ జూటా పార్టీ బీజేపీ తప్ప ఇంకోటి కాదు. అట్లాంటి మీకు ఈరోజు తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఒక్క పని చెప్పండి. ఇప్పుడు ఇందాక ఒక మిత్రుడు మాట్లాడుతూ అక్కడ చెప్పినాడు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో 400 పైచిలుకు పథకాలు, సంక్షేమ పథకాలు, నేను లిస్టు పంపిస్తా కావాలంటే చూసుకో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.